హాయ్ నేను సతీష్. లైవ్ అప్డేట్స్లో 2 టాస్క్లు జరిగే హైలైట్ అనిపించింది నాకైతే. మరి ఎవరు స్మార్ట్ గేమ్, ఎవరు స్ట్రాటజీస్ అప్లై చేస్తారు, ఎవరు ఎట్లా విన్ అయ్యారు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అవన్నీ షేర్ చేసుకుంటా. అయితే ఈ 2 టాస్క్లు ఏం జరగబోతున్నా, హాకీ స్టిక్స్తో ఒక టాస్క్, అట్లాగే ఈ హూప్స్తో రింగ్ హూప్స్ ఉంటాయి కదా, వాటితో ఒక టాస్క్ ఉండబోతుందని నేను నిన్ననే ఇన్స్టాలో పెట్టిన. అట్లాగే చాలా ఎర్లీగానే మీకైతే అప్డేట్స్ అన్ని చాలా ఎర్లీగా షేర్ చేసుకుంటున్నా. అవన్నీ చూసే వాళ్ళకైతే అర్థమైంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ముందుగానే షేర్ చేసి తర్వాత టాస్క్లో లైవ్లో ఏం జరుగుతుంది, అంతకుముందు ఏం జరిగింది, వెనక ఏం జరిగింది అనలైజ్ చేస్తా చెప్తూ ఉంటే కనుక ఒక ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే, అట్లాగే మీకేమనిపిస్తుందో టాస్క్ లైవ్ చూసేటప్పుడు కానీ, హౌస్ మేట్స్ తలకు పర్ఫార్మెన్స్ చూసినా, అట్లాగే లైక్ కామెంట్ కూడా మర్చిపోకండి. అయితే లైవ్ అప్డేట్స్ ఈ టాస్క్లు అన్నా కదా, నైనిక టీంలో నైనిక కాకుండా నలుగురు ఉన్నారు కదా, అట్లాగే యష్మి టీంలో ఆమెతో పాటు మరొక నలుగురు ఉన్నారు కదా. సో ఈ 2 టీములు ఫస్ట్ ఛాలెంజ్లో పాల్గొనాలని చెప్పి బిగ్ బాస్ వాళ్ళిద్దరికే ఈ టాస్క్ అయితే ఇచ్చాడు. మళ్ళీ ఏమంటే నిఖిల్ టీంని కంప్లీట్గా నిర్వీర్యం చేసేద్దామని బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. ఆయన టీం నుంచి ఇప్పుడు నైనిక టీం వర్సెస్ యష్మి టీం పార్టిసిపేషన్ చేశాక గెలిచాక వీళ్ళు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళేమో ఇప్పటికే వాళ్ళు ఐదుగురు చెప్పున ఉన్నారు. నిఖిల్ టీంలో నలుగురు ఉన్నారు. ఆ నలుగురు నుంచి కూడా ఒక్కొక్కరిని తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పాడు. సో మొత్తానికి నిఖిల్ టీం అయితే ఫైనల్గా నిఖిల్ తప్ప టీం అంతా మిగతా యష్మి అండ్ నైనిక టీంలోకి వెళ్ళిపోతారనేది అర్థమవుతుంది. మరి ఎట్లా గేమ్ అయితే ఆడబోతున్నాడు బిగ్ బాస్. అయితే ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఒక టాస్క్ ఏమి ఇచ్చాడు, ఏదది బాల్ పట్టు గోల్ కొట్టు అని చెప్పేసి ఇచ్చాడు. ఈ పెనాల్టీ హాకీ స్టిక్స్ ఇచ్చి బాల్ ఇచ్చి పెనాల్టీ షూట్ కొట్టాలి. ఫట్మన్ కొడితే ఆ బాల్ పోయి ఆ గోల్స్ అయితే ఎవరు కొడతారో వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. అవతల వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, ఆపోనెంట్ టీం అయితే డిఫెండ్ చేసుకోవాలి. దీనికి సంచాలకుగా నిఖిల్లే పెట్టాడు. ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఏమంటే నైనిక టీం అయితే కొట్టడం మొదలుపెట్టారు. గోల్ కొట్టాలి, షూట్ చేయాలి. అభయ్ ఏమో వాళ్ళ టీం తరపు నుంచి, యష్మి టీం తరపు నుంచి గోల్ కీపర్గా మంచి ప్యాడ్స్ పెట్టుకోండి. అయితే నాకేమనిపించింది అంటే ఆ బాల్ గట్టిగా తగిలి పెద్దగా అనిపించదు, కానీ మొఖానికి కూడా హెల్మెట్ ఏదైనా పెట్టుకుంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే హౌస్ మేట్స్ కూడా అదే డిస్కషన్ చేశారు. సేఫ్టీ కోసం ప్యాడ్స్ అన్నీ ఇచ్చారు, కానీ ఫేస్ కూడా ఏదైనా ఇచ్చుంటే బాగుండని. అయితే అంత ఎఫెక్ట్ ఉండదులే అని చెప్పి పెద్దగా పెట్టి ఉంటారు దాన్ని, ప్రయర్ టేబుల్ అది స్మూత్గా ఉంటుంది కదా. అయితే ఫస్ట్ ఎవరు, నబీల్ వస్తాడు. పెనాల్టీ వర్త్మన్ కొట్టాడు కానీ వర్కౌట్ కాలేదు, 0 పాయింట్. అట్టగా నైనిక ఇలా కొట్టబోయేటప్పుడు మిస్ అయింది, బాల్కి తగలదు. ఆమెకి రెండోసారి కూడా ఛాన్స్ ఇచ్చారు, బట్ ఆమె కూడా కొట్టలేకపోయింది. సీత కూడా కొట్టలేకపోయింది. ఆదిత్య కరెక్ట్గా గోల్ ఏదైతే ఉందో రైట్ వేలోనే షూట్ చేశాడు. బట్ అభయ్ అయితే బాగా డిఫెండ్ చేశాడు, లేదంటే ఖచ్చితంగా గోల్ అయిపోయి ఉండదు. ఆదిత్యదే పర్ఫెక్ట్గా, మిగతా వాళ్ళు కొట్టేటప్పుడు ఆ గోల్ పోస్ట్కి అటు ఇటు పోయిన తప్ప ఇతను కొట్టింది పర్ఫెక్ట్గా రైట్ వేలోనే ప్రాపర్ వెళ్ళింది. బట్ అభయ్ ఏమో పర్ఫెక్ట్గా డిఫెండ్ చేసుకున్నాడు, దాంతో గోల్ అవ్వలే. విష్ణుప్రియ వచ్చింది, కొట్టలేకపోయింది, 0 అయిపోయి. నెక్స్ట్ రెండోసారి అంటే యష్మి టీం షూట్ చేసేటప్పుడు ఆదిత్య గోల్ కీపర్గా ఉంది కదా. యష్మి వచ్చింది, గోల్ మిస్ అయింది. అట్లాగే పృథ్వీ వచ్చాడు, ఆయన కూడా మంచిగానే పర్ఫెక్ట్గా షాట్ కొట్టాడు. బట్ ఆదిత్య మళ్ళీ ఇక్కడ పర్ఫెక్ట్గా అడ్డుకున్నాడు దాన్ని. లేదంటే షాట్ చాలా ఫోర్స్గా స్పీడ్గా వచ్చింది కానీ బాల్, ఇతను అంతే స్పీడ్గా షార్ప్గా యాక్టివ్గా ఉండి భలేగా అడ్డుకున్నాడు. లేదంటే అయ్యేది. అభయ్ వచ్చి మళ్ళీ ఈయనైతే షాట్ పర్ఫెక్ట్గా కొట్టాడు. ఆదిత్య ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంత స్పీడ్గా ఫోర్స్గా వచ్చింది, అది భలే కొట్టాడు అనిపించింది. అభయ్ ఆదిత్య కూడా డిఫెండ్ చేసుకుందామన్నా ఆ స్పీడ్కి ఆయనకి అందరంత స్పీడ్గా వచ్చి రీచ్ అయితే అయిపోయింది, టార్గెట్ అయితే అయిపోయింది. శేఖర్ బాస ఫెయిల్ అయింది, అట్లాగే ప్రేరణ కూడా ఫెయిల్ అయింది. మొత్తానికి ఈ టాస్క్ అయితే ఎట్లా అయింది. ఇక సెకండ్ రౌండ్లో కూడా చూసుకుంటే యష్మి టీం నుంచి పృథ్వీ గోల్ కీపర్గా ఉన్నాడు, అలాగే విష్ణుప్రియ ఫెయిల్ అయ్యింది. ఇక్కడ విష్ణుప్రియ గోల్ కొట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు కిర్రాక్ సీత ఒక మాట అనింది. అంటే ఏదో సెటైరికల్గా అంటే జోక్ లాగా అనేసింది. ఏమంటుందంటే, విష్ణు కొడితే ఏంటి సీత ఏమంటుందంటే, కొడితే విష్ణు ముక్కులోకి వెళ్ళిపోవాలి, ఆ జుట్టు ఆయన ముక్కులోకి వెళ్ళిపోవాలంటే విష్ణు ఒక జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇలా షాక్ అయింది, ఇదేంటి ఇలాగ అంటున్నారు. అంటే విష్ణుప్రియకి ముక్కు మీద అన్నట్టుగా ఆవిడకి పెద్ద ముక్కు ఉంటుంది కానీ అలా ఆ టైంలో కొద్దిగా సెటైరికల్గా అనింది ఆయన. కొడితే విష్ణు ముక్కులోకి వెళ్ళిపోవాలని ఆ అమ్మాయి ఇలా చూసరికి విష్ణు వెంటనే ఆ జుట్టు ఆయన అంటే అటు పృథ్వీ ఉన్నాడు కదా, ఆయన జుట్టులోకి ఆ జుట్టు ఆయన ముక్కులోకి వెళ్ళిపోవాలన్నట్టు కవర్ చేసింది. కానీ జస్ట్ ఇది నాకైతే కొద్దిగా బాడీ షేమింగ్ లాగా కనిపించింది, అట్లా అనకుండా ఉండాల్సింది అనిపించింది. సీత ఏదో ఫ్లోలోనో లేకపోతే కొద్దిగా ఇప్పుడు అందరూ ఫ్రీ అవుతున్నారు కదా, హౌస్ వాతావరణానికి అలవాటు పడుతున్నారు కదా, అలా కనేసినట్టు అనిపించింది. విష్ణు జస్ట్ అలాగా సరే అన్నట్టుగా తీసుకుంది. ఇలా అనకుండా ఉండాల్సింది నాకైతే. ఎందుకంటే ఆ విష్ణుప్రియకి సంబంధించి ఆవిడ ఇలా చాలా జోకులు సెటైర్స్ అవన్నీ చాలా పేలినాయి బట్ అదర్ షోలో. బట్ ఇక్కడ రియాలిటీ షో కనుక ఇక్కడ వేరు అక్కడ వేరు. దీని బాడీ షేమింగ్ కింద కొద్దిగా పెద్ద కామెంట్లు అయితే రావచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే విష్ణుప్రియ ఫ్యాన్ పేజెస్ కావచ్చు, వాళ్ళు కూడా కొద్దిగా కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే,
నబీల్ నబీల్ కూడా నీ బలంతో అచ్చేస్తా ఇచ్చేస్తా అంటే కదా నువ్వు చెయ్యి కూటమి లెక్కంటే విష్ణుప్రియ ఇక్కడ ఫీల్ అయ్యింది. అలాగనొద్దు, దీనికి బలంకి దీనికి ఏంటి సంబంధం లెక్కంటే నబీల్ అట్ట కాదు, నీకు మోటివేషన్ చేస్తాను అని చెప్పాడు. అది అనిపించింది. ఆయన వేరే ఉద్దేశం కాదు, నువ్వు కొద్దిగా ఎంకరేజ్ చేద్దాం, బూస్ట్ ఇద్దాం, కొత్త గోల్ షూట్ దెమ్మ తిరిగిపోవాలన్నట్టుగా ఆయన ఉద్దేశం అది. ఇక్కడికి ఆయన లేదు, ఇట్లా అనిపించింది రెండేది. ఇంతకు మించి పెద్ద గొడవలు పంచాయతీలు ఏం లేవు. సరే ఫైనల్గా నైనిక వచ్చింది, ఫెయిల్ అయ్యింది. అభయ్ వచ్చాడు, ఫెయిల్ అయింది. సీత ఫెయిల్, ఎవరు కూడా షూట్ అయితే చేయలేకపోయారు. ఆదిత్య కూడా ఫెయిల్ అయ్యాడు. సో ఇట్లా అయింది. ఈ రెండు ఛాలెంజెస్ అదే ఈ టాస్క్లో చూసుకుంటే యష్మి వాళ్ళకే ఒక పాయింట్ అయితే వచ్చింది. అభయ్ గోల్ పోస్ట్లోకి షూట్ చేయడం వల్ల వాళ్ళకైతే టీం అయితే విన్ అయింది, ఒక పాయింట్ వచ్చింది. ఇక్కడ నుంచి నిఖిల్ టీం నుంచి ఒక మెంబర్ అయితే వాళ్ళ టీంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక రెండో ఛాలెంజ్ ఏంటి, లూప్ ద హూప్స్ అని చెప్పేసి పక్క పక్కన చేతులు పట్టుకొని యష్మి టీం ఒక పక్క, అటువైపు ఏమో నైనిక వాళ్ళ టీం ఇలా చేతులు పట్టుకొని ఉండాలి, వరుసగా నిల్చోవాలి. చైన్ బ్రేక్ చేయకుండా స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్, ఐదుగురు ఉంటారు కదా, ఫస్ట్ పర్సన్ నుంచి 5వ పర్సన్ వరకు స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఆ రింగ్స్ అయితే తీసుకెళ్ళాలి, ఆ హూప్స్ అయితే తీసుకెళ్ళాలి. చేత్తో బాడీతో తీసుకెళ్ళాలి, కానీ చేత్తో టచ్ చేయకూడదు. ఏ టీం ముందుగా తీసుకెళ్తే ఆ టీం విన్నర్. ఒక హూప్ తీసుకెళ్ళాకే రెండో హూప్ తీసుకెళ్ళాలి, అట్లా తీసుకెళ్ళాలి. ఇక్కడ స్మార్ట్గా స్ట్రాటజీలు అన్నీ వేశారు. నబీల్ కూడా ఒక మంచి ప్లాన్ చెప్పాడు ఆ నైనిక వాళ్ళందరికీ. బాడీ అంతా టచ్ అవ్వక్కర్లా, జస్ట్ ఇలా పక్క పక్కన ఉంటాం కాబట్టి, ఇలా చేతులు పట్టుకుంటాం కాబట్టి ఈ షోల్డర్ దగ్గర ఒకరికొకరు ఇలా ఆనించుకొని ఉందాం, ఉంచి ఒకరి నుంచి ఒకరికి ఇలా వేసుకుంటూ, అంటే కింద వరకు కూడా పడక్కర్లా, ఈ భుజం వరకు, ఈ నడుము వరకు, ఈ మోచేతుల వరకు పడక్కర్లా. జస్ట్ ఇలా రాగానే హెడ్ టు షోల్డర్ ఇలా వేసుకుని ఇలా పాస్ చేసుకోమని ఆయన ఒక స్ట్రాటజీ మంచిగా అనిపించింది నాకు. అట్లా చేసుకుంటూ పోదామని ఇలా చేశారు. చేస్తే బాగుంటుంది వాళ్ళ స్ట్రాటజీ. అంత అయ్యింది, ఇట్లా ఆడారు. జస్ట్ కొద్దిగా పెద్దగా డిఫరెన్స్ ఏం రాలా, బట్ ముందుగానే వీళ్ళే నైన్కి అయిన టీమ్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ ఏమవుతుందంటే, చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది 15 గంట 20 నిమిషాల పాటు లైవ్లో డిస్కషన్ పెట్టుకున్నారు. మేము చేసాం వాళ్ళు రూల్ బ్రేక్ చేశారు. ఇక్కడ పృథ్వీ ఏమంటాడు, బాడీ అంతా టచ్ అవ్వాలి అని అంటాడు. బిగ్ బాస్ రూల్ ఏం చెప్పాడంటే, చేతితో పట్టుకోకుండా చేతులు పట్టుకున్నారు ఒకరికొకరు, ఈ చైన్ బ్రేక్ కాకుండా ఒకరి శరీరం మీద నుంచి ఒకరికి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ ఎవరు ముందైతే వాళ్ళండి తప్ప బాడీ అంతా తగలాలి అని చెప్పాల. చేతితో ఇలా రింగ్ తీసుకోకూడదు, ఓకే, ఇలా పట్టుకొని తీసుకోకూడదు, ఈ చైన్ బ్రేక్ చేయకూడదు, ఇట్లా వెళ్ళాలనేది రూల్. పృథ్వీ వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి, అలాగైతే మేము పళ్ళుతో కూడా ఇలా పట్టుకొని తీసుకెళ్ళిపోతాం కదా, ఇలా తీసి ఒకరికి ఇచ్చుకోవచ్చు, అది స్ట్రాటజీ, కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అది కాదనలా బిగ్ బాస్, నోటుతోనే తీసుకొని ఒకరికొకరు ఇచ్చుకుంటూ అట్ట తీసుకుపోవచ్చు. బట్ ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ చేశాడు తప్ప పృథ్వీ యష్మి టీం తరఫున అది ఇంప్లిమెంట్ చేస్తుంటే తప్పలేదు, వాళ్ళది స్ట్రాటజీ, వాళ్ళు ఇంకా వేగంగా చేస్తుండేవారు. నబీల్ ఎలాగైతే షోల్డర్ టు షోల్డర్ ఆనించుకుంటూ పాస్ చేద్దాం అన్నాడో ఇంతకంటే స్పీడ్గా చేయొచ్చు అది. బట్ వాళ్ళకి ముందుగా ఆ ఆలోచన వచ్చి చేస్తుంటే బాగుండేది అనిపించింది. మంచి ఐడియా, పృథ్వీ కూడా గమనిస్తూ ఉంటే మంచిగా ఆడుతూ ఉన్నాడు. బట్ ఇక్కడ డిస్కషన్ అయితే అబ్బాయి అట్ట కాదు, వాళ్ళు బాడీ మొత్తం అన్నారు కనుక బాడీ అంతా టచ్ చేయలేదు, జస్ట్ షోల్డర్ టు షోల్డర్, హెడ్ టు హెడ్, ఈ హెడ్ నుంచి ఒకరికి ఎట్లా పాస్ చేసుకుంటూ పోయారు. నైనిక నుంచి విష్ణు నుంచి ఇలా 1 by 1 హెడ్ టు హెడ్ ట్రాన్స్ఫర్ చేశారు తప్ప మొత్తం బాడీ అంతా టచ్ చేయలేదు. అంటే ఇక్కడ విష్ణుప్రియ మంచి పాయింట్ తెచ్చింది. బాడీ అంత అంటే తల హెయిర్ నుంచి కాలి గూటు వరకు వస్తుంది, ఇవన్నింటికి టచ్ చేసుకుంటూ వెళ్తారంటే శరీరం మీద నుంచి వెళ్ళాలన్నారు, చేత్తో పట్టుకోకూడదు. అలా మేము సక్సెస్ అయ్యామంటే ఫైనల్గా ఆమె అనేది కూడా కరెక్ట్ పాయింట్, వాళ్ళు కరెక్ట్గా అన్నట్టు ఆ స్ట్రాటజీతో, నబీల్ చెప్పిన స్ట్రాటజీతో పర్ఫెక్ట్గా టైమింగ్ ప్రకారం వాళ్ళైతే మొత్తం విన్ అయ్యారు. సో ఇట్లా ఆ 2 టాస్కులు, వీళ్ళు ఒకటి, యష్మి టీం ఒకటి, అలాగే నైనిక అండ్ టీం ఒకటి, వాళ్ళేమో హాకీ స్టిక్స్ టాస్క్లో యష్మి టీం విన్ అయితే, ఇక్కడ ఈ హూప్స్ టాస్క్లో ఇవి నైనిక వీళ్ళైతే విన్ అయ్యారు. చెరొక పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ నిఖిల్ టీం నుంచి ఆ టీంకి ఒకరు, ఈ టీంకి ఒకరు వెళ్ళిపోతారు. దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ లెవెల్లో గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆదిత్య మణికంఠతో ఒక మాట అంటాడు, మణికంఠ బ్రదర్ మీరు ఆల్రెడీ అందరికీ నోటీస్ అయిపోయారు, అంటే వచ్చినప్పటి నుంచి ఆయన ఎమోషన్ కానీ ఇవన్నీ అతనికి ఆదిత్య వంకి అయితే మంచి అవగాహన ఉంది పూర్తిగా ఈ షో మీద, ఎలాంటి కంటెంట్. ఎందుకంటే ఆయన కూడా సీనియర్ ఆర్టిస్టు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, మల్టీ టాలెంటెడ్ కనుక కంప్లీట్గా ఈ షో గురించి కూడా అవగాహన ఉంది కనుక ఏది ఆడియన్స్కి బాగా రీచ్ అవుద్ది, ఏది నోటీస్ అవుద్ది ఒక ఐడియా ఉంది కనుక క్లియర్గా చెప్తున్నాడు ఆయన మణికంఠతో, మీరు ఆల్రెడీ అందరికీ నోటీస్ అయిపోయారు, అది వాస్తవం. హౌస్లోకి వచ్చిన తర్వాత కంటెస్టెంట్గా కాస్త అటెన్షన్ గ్రాప్ చేసి కంటెంట్ ఇచ్చి ఓటు బ్యాంక్ తెచ్చుకున్న కంటెస్టెంట్ ఫస్ట్ ఈ సీజన్కి ఊరగంటే మణికంఠ. మిగతా వాళ్ళందరికీ ముందు నుంచి ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, ఇంకా వాళ్ళందరితో పోల్చుకుంటే ఇతను ముందుగా నోటీస్ అయితే అయిపోయాడు బాగా, ఎవరైనా ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు ఏంటని లెక్క. సో అది చెబుతూ నెక్స్ట్ టైం చెప్పాడంటే, ఇప్పుడు మీరు వచ్చే వారం
నేను బ్యాలెన్స్డ్‌గా ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవాలి. నేను మెంటల్లీ ఫిట్, ఎమోషనల్లీ అన్‌స్టేబుల్ కాదు అని ప్రూవ్ చేసుకోవాలని మంచి మాట చెప్పాడు ఆయనకి. మరి ఆయన ఎట్లా చేసుకుంటాడో ఏంటనేది. అట్లాగే పోటీలో కూడా ఉండేటప్పుడు ఇప్పుడు నబీల్ ఉన్నాడు. నాకు బాగా క్లోజ్. కానీ నబీల్‌తో నేనేం చెప్పి ఆదిత్య అంటాడు. ఇలా మనం పర్సనల్‌గా ర్యాపో ఉండొచ్చు. అన్న నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు. నేను కూడా నీతో నాకు బాండింగ్ ఉండొచ్చు. బట్ టాస్క్‌లు ఆడేటప్పుడు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు నాకు హౌస్‌లో. ఒక బాండింగ్ ఉందని అనుకోవద్దు. ఎవరి గేమ్ ఆళ్ళది. గేమ్ ఈస్ గేమ్ అని చెప్పేసి అలా ఆడాలన్నాను. నువ్వు కూడా అట్లా ఉండాలని లెక్క ఆదిత్యేమో ఈ మణికంఠకి చెప్తే అది కరెక్టేనన్నా థాంక్స్ అన్న మంచిది. భలేవారే గేమ్ ఈస్ గేమ్ అని చెప్పేసి రైట్ ట్రాక్‌లో ఉన్నాడు మణికంఠ. నాకిది నచ్చింది. తర్వాత మణికంఠ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చాలా మంచి మాట చెప్పాడు ఇక్కడ. ఏమంటాడంటే ఈ టీములు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నిన్న నేను ఒక అప్డేట్ చెప్పేటప్పుడు, అనలైజ్ చేసేటప్పుడు ఒక వీడియోలో చెప్పా కదా! ఒక్కొక్క కంటెస్టెంట్‌ని బిగ్ బాస్ పిలిస్తే వాళ్ళొచ్చి అక్కడ నిల్చుంటే ఈ చీఫ్స్ ముగ్గురు యష్మి, నైనిక, నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఆ వచ్చిన కంటెస్టెంట్‌ని నా టీమ్‌లోకి రావాలి. ఎందుకు ఏంటి వాళ్ళలో ఏం క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి తీసుకోవాలనేటప్పుడు మణికంఠ పేరు చెబితే యష్మి, నైనిక పట్టించుకోలే. లైట్‌గా సైలెంట్‌గా ఉన్నారు. అంటే ఆయనలో మా టీమ్‌కి ఎఫర్ట్స్ పెడతాడు. ఆయనలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన స్కిల్స్ అన్ని మాకు ఉపయోగపడతాయి అనే ఫీల్ వాళ్ళకి కలగలేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. తప్పు పట్టలేము అందులో. నిఖిల్ మాత్రం ఇనిషియేటివ్ తీసుకొని ఈ మణికంఠ నాకు వస్తే బాగుంటది. అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నాయి. బాగా పాయింట్ తీస్తాడు, పట్టుకుంటాడు, ఆడతాడు. ఇతడు గెలుస్తాడు. మా టీమ్‌కి కూడా ప్లస్ పాయింట్ అవుతాడని నాకు ఒక నమ్మకం ఉందని చెప్పేసి ఆయన్ని తీసుకున్నాడు ఆయన టీమ్‌లోకి. యష్మి, నైనిక వాళ్ళ ఒపీనియన్ మరి ఇతడి వల్ల మనకు పెద్ద ప్లస్ పాయింట్ ఉండదు. ఇతడికంటే అదర్ కంటెస్టెంట్స్‌తో బెటర్ ఉంటుందేమో అనుకున్నారేమో. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు తీసుకోవాలి. సో దానికోసం ఇక్కడ ఏంటి బిగ్ బాస్ అన్నాడు ఇప్పుడు టాస్క్ యష్మి టీమ్‌లో ఎవరు గెలిచినా లేకపోతే నైనిక టీమ్ గెలిస్తే ఎవరు గెలిస్తే వాళ్ళేమో ఈ నిఖిల్ టీమ్ నుంచి ఒక కంటెస్టెంట్‌ని తీసుకోవాలన్నారు కదా! సో ఇప్పుడిక్కడ మణికంఠ అదే పాయింట్ పట్టుకొని ఆదిత్యతో అంటున్నాడు. నన్ను ఓన్లీ నిఖిల్ మాత్రమే ఎంచుకున్నాడు. ఇతను నా టీమ్‌లో ఉండాలి. ఇతనిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. నాకు బలమైద్దని. మిగిలిన ఇద్దరు నాకు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వలే. నన్ను పట్టించుకోలే. సో నన్ను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని నన్ను చూజ్ చేసుకోలేదు. నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. వాళ్ళ టీమ్‌లోకి నేను ఎందుకెళ్తాను నేను ఎళ్ళను. నన్ను చూజ్ చేసుకున్న అంటే నాకు మర్యాద, రెస్పెక్ట్, నాకు గుర్తింపు లేని దగ్గర నేను ఎందుకుంటా? నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయ్యిద్ది. నన్ను నిఖిలే చూజ్ చేసుకున్నాడు కాబట్టి, నాకు ఆయనే రెస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టి ఆయన టీమ్‌లో నేను ఉంటా. ఇప్పుడు ఎట్లా అని లెక్క మంచిగానే సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చెప్పి నాకిది నచ్చింది. వెరీ గుడ్. ఇదే ఉండాలిక్కడ హౌస్‌లో బిగ్ బాస్ హౌస్‌లో అని లెక్క. అయితే మరి బిగ్ బాస్ రూల్ ప్రకారం అది వెళ్ళాలనేటప్పుడు ఈ పాయింట్ హైలైట్ చేసి, రైజ్ చేసి నా సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రకారం నాకు వెళ్ళాలని లేదు బిగ్ బాస్ అని గట్టిగా చెబితే బావుంటది. మరి ఆయన చెప్పినా సరే బిగ్ బాస్ రూల్ అన్నాడు గనుక వెళ్తాడు. సో మొత్తానికి ఇట్లా ఫైనల్‌గా నిఖిల్ టీమ్ నుంచి ఒక్కొక్కరు అదర్ టీమ్స్‌కెళ్ళిపోతే ఆ 2 టీమ్స్‌తో కూడా నెక్స్ట్ లెవెల్‌లో గొడవైతే ఇంకా వీళ్ళు తలపడే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి ప్రైజ్ మనీకి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ వీక్ చీఫ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉండబోతుంది, ఈ టీముల తాలూకా ఏ టీమ్ స్ట్రాంగ్, ఏ టీమ్ వీక్ అనేది కూడా నేను ఇప్పటికే వీడియో చేశా. అదని చాలా బాగుంటుంది చూడండి. దీని తర్వాత ఓటింగ్ అనాలిసిస్ అలాగే ప్రోమో అనాలిసిస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అవి కూడా మిస్ కాకండి. అయితే ఈ టాస్క్‌లు, వీటి అప్డేట్స్ చాలా ఫస్టే ఇచ్చా. అలాగే ఇంకొన్ని అప్డేట్స్ కూడా మీతో ఎప్పటికప్పుడే షేర్ చేసుకుంటా. ఇన్‌స్టా ఫాలో అవ్వండి. అలాగే లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.